హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం మన బ్రాండ్ న్యూ ఎడిషన్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ చూద్దామమ్మా. ఇది ద హిందూలో లాస్ట్ పేజ్లో కవర్ అవుతుంది. దీంట్లో మనం ఏంటి ప్రిలిమ్స్ ఓరియంటెడ్ ప్లస్ మెయిన్స్ ఓరియంటెడ్లో మనం కంటిన్యూ చేయబడడం జరుగుతుంది. స్టూడెంట్స్ అందరూ చాలా వరకు దీని మీద సాటిస్ఫై ఫీల్ అయ్యారు. సార్ క్వశ్చన్స్ ఇస్తున్నారు కదా, మేము రాస్తున్నాము, ట్రై చేస్తున్నామని నాకు ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి. సో ఐ కీప్ ఆన్ డూయింగ్ దిస్. ప్రతిరోజు అయితే ఖచ్చితంగా క్వశ్చన్ అనేది ఇవ్వబడుతుందమ్మా. నేను అప్రోచ్ అనేది ఇవ్వబడుతుంది. క్వశ్చన్ అనేది మీరు ఆన్సర్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇంట్లో స్టార్టింగ్ నేను ఒక 2-3 మంత్స్ అంతా కూడా ఈజీ వేలోనే క్వశ్చన్స్ అనేవి ఫామ్ చేసిస్తాను. ఆ తర్వాత మనం హై స్టాండర్డ్స్ 15 మార్క్స్ చూద్దాం. ఫస్ట్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా 10 మార్క్స్ లెవెల్లోనే నేను ఇస్తానమ్మా. ఇవన్నీ కూడా మీరు 150 వర్డ్స్లోనే అటెంప్ట్ చేయండి, ఓకేనా? 150 వర్డ్స్లోనే అటెంప్ట్ చేయండి, ఓకేనా? ఈరోజు మనం తీసుకున్న ఆర్టికల్ ఏంటి చూడండి. ఏ క్లోజర్ లుక్ ఎట్ ది మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఓకేనా? ఇదేంటమ్మా? ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. అంటే మనకి ఇది ఎక్కడ వస్తుంది? సైన్స్ అండ్ టెక్నాలజీలో మనము ఈ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ ఇవన్నీ కూడా చూస్తాము, ఓకేనా? ప్లస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా ఈ నాలెడ్జ్ అనేది ఎలా ఉపయోగించుకోవాలో నేను ఆర్టికల్లో క్లియర్గా చెప్తాను, ఓకేనా? ఆర్టికల్ డీల్ చేస్తుంది. దిస్ ఇస్ శ్రీనివాస్. సో చూడండి అమ్మా, ఫస్ట్ మనం ఆర్టికల్లోకి వెళ్దాం. ఇప్పుడు క్వశ్చన్ చూడండి అమ్మా. స్లిప్పింగ్ ఆఫ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ into the hands of non-state actors could encourage civil wars in the state. ఎగ్జామైన్ అని చెప్పేసి అన్నాడు. నేను దీనికి అప్రోచ్ అనేది లాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. బట్ మనం వాట్ ఈజ్ మెంట్ బై మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, హూ ఆర్ నాన్ స్టేట్ యాక్టర్స్, ఎందుకు అసలు మిసైల్ డిఫెన్స్ సిస్టమ్తో ఎందుకు సివిల్ వార్స్ అనేవి వస్తాయి, ఎటువంటి మిసైల్ సిస్టమ్తో సివిల్ వార్స్ అనేవి వస్తాయి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాము. సో లాస్ట్లో అప్రోచ్ ఇచ్చిన తర్వాత మీరు ఆన్సర్ అనేది ట్రై చేయొచ్చు, ఓకేనా? ముందుగా చిన్న అనౌన్స్మెంట్ అమ్మ చూడండి. మనము ఇప్పుడు హైదరాబాద్ అశోక్ నగర్లో ఆఫ్లైన్ క్లాసెస్ అనేది ఇవ్వబడుతుంది. హైదరాబాద్ అశోక్ నగర్లో ఆఫ్లైన్ క్లాసెస్ ఇవ్వబడుతుంది. మనకి ఎర్లీలో శ్రీకాకుళంలో మనకి ఇప్పటికీ ఆఫ్లైన్ క్లాస్ ఉంది. విశాఖపట్నంలోని మనకి ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి. స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు మనం హైదరాబాద్లో కూడా ఆఫ్లైన్ బ్రాంచెస్ అనేవి స్టార్ట్ చేశాము అశోక్ నగర్లోనే. అడ్రస్ కానీ ఏ క్వైరీస్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయండి అమ్మా. ప్రత్యూష మేడం మీకు గైడ్ చేస్తారు ఎలా వెళ్ళాలి ఏంటి అనేసి. అశోక్ నగర్ మనం ఆఫ్లైన్ ఉన్నాము. మనం ఇక్కడ అశోక్ నగర్ ఆఫ్లైన్ బ్రాంచ్లో యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. మళ్ళీ ఇంకా గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ నుంచి మీ గవర్నమెంట్ నుంచి జాబ్స్ పడతాయి అని చెప్పారు కదా. సో దీని నుంచి మన ఇన్స్టిట్యూట్ నుంచి మీకు గొప్ప ఆఫర్ అనేది రావడం జరిగిందనమాట. చాలా తక్కువ అమౌంట్లోనే మీరు మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. గ్రూప్ 1 సిలబస్ అంతా కూడా మీరు హ్యాపీగా క్లాసెస్లో కంప్లీట్ చేయొచ్చమ్మా. సో ఇప్పుడు చూడండి మన కోర్స్ ప్యాకేజెస్ ఒకసారి చూడమ్మా. ఫస్ట్ మనము బ్యాచెస్ అనేది ఈ 21 మార్చ్ నుంచి స్టార్ట్ అవబోతుంది, ఓకేనా? ఈ 21 మార్చ్ నుంచి యూపీఎస్సీ ఇన్ఫినిటీ గ్రూప్ 1 ఆఫ్లైన్ స్టార్ట్ అవుతున్నాయి, ఓకేనా? ఆఫ్లైన్ స్టార్ట్ అవుతున్నాయి. హైదరాబాద్లో ఆఫ్లైన్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. మనకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ అండ్ గ్రూప్ 1 రెండు కూడా మనకి కోర్స్ ప్యాకేజ్ అంతా కూడా అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ వస్తుంది. అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అంటే 2 times 3 times కాదమ్మా, అన్లిమిటెడ్ టైమ్స్ మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మన వీడియోస్ చూడొచ్చు, ఓకేనా? ప్లస్ మీకు మెయిన్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది కోర్స్ ప్యాకేజెస్ ఉంటాయి, ఓకేనా? లైఫ్ టైం వ్యాలిడిటీ మీరు హ్యాపీగా స్లోగా కంప్లీట్ చేయొచ్చు. మీరు ఒకవేళ ఏదైనా జాబ్ చేస్తున్నట్టు డిగ్రీలో ఉన్నారంటే మన కోర్స్ ప్యాకేజెస్ అనేది మీకు చాలా బ్రైట్ఫుల్గా యూజ్ అవుతుందమ్మా. మీరు స్లోగా రోజు మీ క్లాసెస్ కానీ లేదంటే మీ వర్క్స్ కానీ కంప్లీట్ చేసుకుంటూ మన క్లాసెస్ అనేవి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఎందుకు ఇవి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది, అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ కూడా మనకి బుక్స్ మీద మన క్లాసెస్ మీద మీకు ఉంటుంది. గ్రూప్ 1 కూడా మనకి అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే మనకి ఎంతమ్మా ఫీజ్? 70,000, ఓకే? మనకి ఫీజు ఎంతమ్మా? 70,000 మాత్రమే. సార్ ఒకేసారి కట్టాలా? అవసరం లేదు. ఎవ్రీ మంత్ కూడా మీరు 5,000 కడుతూ 14 మంత్స్లో మొత్తం కంప్లీట్ చేయొచ్చు, ఓకేనా? 14 మంత్స్లో 5,000 కడుతూ 70,000 అనేది మీరు సింపుల్గా క్లియర్ చేయొచ్చు. చాలా ఎఫర్డబుల్ అమౌంట్ అమ్మా. ఇంత తక్కువకి యూపీఎస్సీ ప్యాకేజ్ టోటల్గా ప్రొవైడ్ చేస్తుంది ఎవరు కూడా ఉండరు, ఓకేనా? మనకి 70,000లో జిఎస్ క్లాసెస్ అన్నీ కూడా కవర్ అవుతాయి. ఎస్ఐ కూడా కవర్ అవుతుంది. ఎస్ఐ ఎవరు ఇంక్లూడ్ చేయరు, ఎస్ఐ వేరేగా ఛార్జ్ చేస్తారు. బట్ నో, మనం ఈ 70,000లోనే జిఎస్కి సంబంధించినవి, ఎస్ఐకి సంబంధించినంతా కూడా ఈ 70,000లోనే ఇవ్వబడుతుంది. సార్ గ్రూప్ 1 ఎంత? గ్రూప్
గ్రూప్ 1 మీకు కేవలం 50,000 రూపీస్ మాత్రమేనమ్మా, 50,000 రూపీస్ మాత్రమే. ఇది కూడా మీరు 5,000 మంత్లీ కడుతూ 10 మంత్స్లో దీన్ని హ్యాపీగా క్లియర్ చేయొచ్చమ్మా. ఓకే, 5,000 కడుతూ 10 మంత్స్లో హ్యాపీగా 50,000తో మీరు మొత్తం కూడా యాక్సెసిబిలిటీ అవ్వచ్చు. మరొక డబల్ ధమాకా ఏంటి అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ నుంచి డైరెక్టర్ సార్ ఏమిస్తున్నారంటే మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే గ్రూప్ 1 క్లాసెస్ కంప్లీట్లీ ఫ్రీ అమ్మా, కంప్లీట్లీ ఫ్రీ. ఓకే, యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే గ్రూప్ 1 క్లాసెస్ అనేది మీకు కంప్లీట్లీ ఫ్రీ. ఈ క్లాసెస్ అన్నీ రికార్డెడ్ క్లాసెస్ కూడా కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా మీకు అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది వస్తుంది. ఓకేనా, యూపీఎస్సీ ఇన్ఫినిటీకి అమౌంట్ పే చేస్తే మీరు హ్యాపీగా గ్రూప్ 1 క్లాసెస్ కూడా ఫ్రీగా వినొచ్చు. ఓకే, ఇంత బ్యూటిఫుల్ ప్యాకేజ్ అనేది మీకు ఎవ్వరూ తీసుకొని రారమ్మా, మనం ఇది కాంప్లిమెంటరీగా ఇస్తున్నాము. మరొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే మీకు ఈ ఫీజెస్ అనేవి 21st వరకేనమ్మా. 22nd నుంచి ఈ 70,000 కాస్త 80,000కి వెళ్ళబోతుంది. ఈ 50,000 కాస్త 60,000కి వెళ్ళబోతుంది. అనవసరంగా ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చేసి జాయిన్ అవ్వకండమ్మా. మన క్లాసెస్ ఎలా ఉంటాయో మీకు తెలుసు, మనం ఎంత రెగ్యులర్గా కోర్సెస్ అనేవి కండక్ట్ చేస్తున్నామో మీకు అందరికీ తెలుసు. సో ఇంకా లేట్ చేయకండి, 21st లోపలే సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోండి. మనకి డెమో క్లాసెస్ కూడా మీకు అవైలబుల్లో ఉన్నాయి, అవి మీరు చూసి మీరు వెంటనే కూడా సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చు. ఈ నెంబర్ చూడమ్మా, ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. ఈ నెంబర్ కాల్ చేసి మీరు ఏ క్వేరీస్ ఉన్న డౌట్ సాల్వ్ చేసుకుని తర్వాత వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోండి. ఓకేనా, అనవసరంగా 80,000 అనవసరంగా 60,000 కట్టద్దు. ఎందుకంటే 21st వరకు కూడా మనకి కోర్స్ ప్యాకేజ్ అనేది 70,000 మరియు 50,000లోనే లభిస్తుంది. కాబట్టి ఇది చాలా అఫోర్డబుల్ ప్రైసెస్ అమ్మా. ఇంతకన్నా తక్కువ ఎవరు కూడా మీకు ఆ అమౌంట్స్లో ఎవరు కూడా ఇవ్వలేరు. ఓకేనా, ఎస్ చూడండి, యూపీఎస్సీ ఇన్ఫినిటీ మనకు ఆఫ్లైనే కాదమ్మా, ఆన్లైన్ ప్లస్ లైవ్ రికార్డెడ్ కూడా ఉన్నాయి. ఓకేనా, లైవ్ రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. దీని ఫీజు వచ్చేసి కేవలం 60,000 మాత్రమే. ఎవ్రీ మంత్ మీరు 5,000 కడుతూ హ్యాపీగా క్లియర్ చేయొచ్చు ఫీజు అనేది. ఓకేనా, 5,000 పర్ మంత్ కడుతూ హ్యాపీగా మీరు క్లియర్ చేయొచ్చు. మనకి కొత్త బ్యాచెస్ అనేవి 1st ఏప్రిల్ నుంచి వస్తున్నాయి. ఓకేనా, 1st ఏప్రిల్ నుంచి కొత్త బ్యాచెస్ అనేవి వస్తున్నాయి. సో మీరు వెంటనే ఇక్కడ ఉన్న నెంబర్ ప్రత్యూష మేడం కాల్ చేసి డౌట్స్ అనేవి సాల్వ్ చేసుకుని వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎందుకు నేను చెప్తున్నానంటే 1st ఏప్రిల్ నుంచి ఫీజు అనేది 60,000 నుంచి 70,000కి వెళ్తుందమ్మా, 70,000కి వెళ్తుంది. ఏదైనా మీకు 60,000కి దొరుకుతున్నప్పుడు దానికి 70,000 ఇవ్వాల్సిన అవసరం ఏంటి అసలు? సో అందుకనే ఈ 1st ఏప్రిల్ లోపల మీరు సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి. మన లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్కి మీరు యాక్సెసిబిలిటీ సంపాదించండి. మీకు తెలుసు దీంట్లో మన వీడియోస్ అనేవి అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది వస్తుంది. ఓకేనా, అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ వస్తుంది. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వెళ్ళొచ్చు. ప్లస్ మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది కోర్స్ ప్యాకేజ్లో వస్తుంది. అంటే ఎన్ని సంవత్సరాలు అయినా కూడా కోర్స్ ప్యాకేజ్ మీతోనే ఉంటుంది. 1 year 2 years 3 years అనే ఉండదు, మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ మనకి ఈ కోర్సెస్తో వస్తున్నాయి. సో చూసారు కదా, బ్యూటిఫుల్ కోర్సెస్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్లోనే మనం పెట్టడం జరిగిందమ్మా, అఫోర్డబుల్ ప్రైసెస్లోనే పెట్టడం జరిగింది. ఓకేనా, సో మరి ఇంక లేట్ చేయకండి, వెంటనే ఫోన్ చేసి మేడంకి సబ్స్క్రిప్షన్ అనేది మీరు వెంటనే చేసుకోండి అమ్మా. చూడండి అమ్మా, మనకి ఆ ఫీజెస్ అవన్నీ జిఎస్ వరకు ఆప్షనల్ కూడా మనం ఆప్షనల్ ఇన్ఫినిటీ అనే కొత్త ప్రాసెస్ తీసుకొని రావడం జరిగింది. మన ఇన్ఫినిటీ క్లాసెస్కి ఎక్కువ ఫేవరెట్ అవుతున్నారు స్టూడెంట్స్, అందుకే మనం ఆప్షనల్ కూడా ఇన్ఫినిటీ దాంట్లోనే ఉంచాము. సరే, ఇన్ఫినిటీ దాంట్లో ఉంచడం ఏంటి అంటే మీరు అమౌంట్ అనేది ఒక్కసారి కడితే చాలు, మీకు 4 ఆప్షనల్స్కి యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఇండియాలోనే ఇప్పుడు టాప్లో ఉన్న ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇవమ్మ: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఆంథ్రోపాలజీ, ఇంకా సోషియాలజీ. ఓకేనా, డైరెక్టర్ సార్ స్వయంగా సారే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆప్షనల్స్ సార్ కవర్ చేయడం జరుగుతుంది. మీకు సాయిరామ్ సార్ ఎలా చెప్తారో మీకు తెలుసు, నేను అసలు ఏం చెప్పవసరం లేదు. ఇద్దరు సార్లు కూడా ఎలా చెప్తారో మీకు తెలుసు. సాయిరామ్ సార్ ఆంథ్రోపాలజీ క్లాసెస్ మరియు ఇంకా సోషియాలజీ తీసుకొని చెప్తున్నారు. ఆంథ్రోపాలజీలో ఫిజికల్ ఆంథ్రోపాలజీ ఉంటుంది. ఓకే, ఫిజికల్ ఆంథ్రోపాలజీ టాపిక్స్ ఉంటాయి. ఫిజికల్ ఆంథ్రోపాలజీ టాపిక్స్ని నేను కవర్ చేస్తాను. ఓకేనా, ఫిజికల్ ఆంథ్రోపాలజీ టాపిక్స్ని నేను కవర్ చేయడం జరుగుతుంది. ఫిజికల్ ఆంథ్రోపాలజీ అంటే డౌట్ ఉంటే మనం ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగిందమ్మా, హౌ టు అప్రోచ్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ అని చెప్పేసి. అందులో నేను సిలబస్ ఇచ్చి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోని చూడండి. ఓకేనా,
ఫిజికల్ ఆంథ్రోపాలజీ వరకు నేను తీసుకుంటాను, మిగిలిన టాపిక్స్ అన్నీ సాయిరామ్ సార్ తీసుకుంటారు. ఓకే, అంటే ఏంటి, మీరు ఒక్కసారి రికార్డెడ్ క్లాసెస్కి 25,000 అమౌంట్ కడితే ఈ 4 క్లాసెస్ కూడా మీరు యాక్సెసిబిలిటీ సంపాదించవచ్చు. లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలంటే కేవలం 30,000 రూపీస్ మాత్రమే, కేవలం 30,000 రూపీస్. అది కూడా మీరు ఈజీ ఈఎంఐ ఇన్స్టాల్మెంట్స్లో మంత్లీ 5,000 చొప్పున కట్టచ్చు. ఓకేనా, మంత్లీ 5,000 చొప్పున మీరు హ్యాపీగా కట్టచ్చు. ఎందుకు మేము ఇది తీసుకొని రావడం జరిగిందంటే, మాకు తెలుసు చాలా స్టూడెంట్స్ వరకు ఏ ఆప్షనల్ తీసుకోవాలి తెలియక ఫస్ట్ ఏదో ఒక ఆప్షనల్ తీసుకుంటారు, దీనికి అమౌంట్ అనేది కట్టేస్తారు. ఈ అమౌంట్ కట్టేసిన తర్వాత ఓకే ఈ సబ్జెక్ట్ మనకు పనికి రావడం లేదు అనుకొని మరొక ఆప్షనల్కి షిఫ్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ ప్లస్ ఎక్స్ట్రా అమౌంట్ అనేది కడతారు. మన ఇన్స్టిట్యూట్లో ఎవరికి కూడా ఆ ప్రాబ్లం రాకూడదని మొత్తం అన్ని ఆప్షనల్స్కి సేమ్ యాక్సెసిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఒక్క కోర్స్ ప్యాకేజ్తో ఆప్షనల్స్ ఉన్న అన్నిటికీ కూడా మీరు యాక్సెసిబిలిటీ సంపాదించుకోవచ్చు. దీనికి కూడా మనకి అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ ఉంటుంది, మరియు ఇంకా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. సో మీరు హ్యాపీగా క్లియర్ అనేది చేయొచ్చు సిలబస్ అనేది. ఓకేనా, ఎస్, సబ్స్క్రిప్షన్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఇదిగోండి ఇక్కడ నెంబర్ ప్రత్యూష మేడంది, కాల్ చేసి సబ్స్క్రిప్షన్ వెంటనే తీసుకోండమ్మా. ఏ డౌట్స్ ఉన్నా ఒకసారి చూడండి, ఫిజికల్ ఆంథ్రోపాలజీ హౌ టు అప్రోచ్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ క్లాస్ చూడండి. సో అప్పుడు మీకు అనేది అర్థమవుతుంది ఆంథ్రోపాలజీ సిలబస్ ఏంటి, ఇదంతా కూడా ప్రతిదానికి కూడా డెమోస్ అనేవి ఇవ్వడం జరిగింది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్ ప్రత్యూష మేడంకి కాల్ చేసి మీరు తెలుసుకోగలరు. ఆర్టికల్ చూడండి అమ్మా, ఏ క్లోజర్ లుక్ ఎట్ ది మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అసలు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏంటి, మ్యాన్ పోర్టబుల్ ఎందుకు రావడం జరిగింది, ఇవి ఎప్పుడు వచ్చాయి ఏంటో అనేది మనం చూద్దాం. ఓకేనా, వీటినే మనం మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మ్యాన్ ప్యాడ్స్ అంటాం. ఓకేనా, మ్యాన్ ప్యాడ్స్ అంటాం, అంటే మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఓకేనా, ఇది మీకు చాలా ఇంపార్టెంట్. నేను ఎలా చెప్తున్నానో దాన్ని బట్టి అలా నీట్గా రాసుకోండమ్మా, ఇది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఎక్కడ రాయాలో, ప్రిలిమ్స్ ఎంతవరకు వస్తుందో నేను చెప్తాను, తర్వాత కాంటెక్స్చువలైజ్గా చూడొచ్చు, ఆర్టికల్ ఏముందో చూడొచ్చు, తర్వాత మనకి ఎగ్జామ్ వరకు ఎంతవరకు గుర్తుంచుకోవాలి, ఏం రాయాలి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, సో చూడండి ఒక్కసారి. ఫస్ట్ వాట్ ఈజ్ మెంట్ బై ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది చూద్దాం ఒక్కసారి. సో ఏ స్టేట్కైనా కూడా డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ స్టేట్కైనా కూడా డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు, స్టేట్ అనేది స్టేబుల్గా ఉండాలి అంటే టెరిటోరియల్ ఏరియాస్ అంతా కూడా ఇంటిగ్రిటీగా నీట్గా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇది ఒక స్టేట్ అనుకోండి, ఈ స్టేట్కి టెరిటరీస్ అనేవి ఉంటాయి, అంటే బౌండరీస్ అనేవి క్లియర్గా ఉంటాయి. బట్ ఈ బౌండరీస్ నుంచి ఎవరైనా కూడా బయట నుంచి వచ్చి అటాక్ చేయొచ్చు కదా. సో మనం డిఫెన్స్ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా ఉంచుకోవాలి. డిఫెన్స్ సిస్టమ్ గురించి ఇండియాలో ఇంపార్టెన్స్ ఇచ్చేది ఎప్పటి నుంచమ్మా, కౌటిల్యాస్ అర్థశాస్త్ర నుంచి. ఓకేనా, కౌటిల్యాస్ అర్థశాస్త్ర టైం నుంచి మనము డిఫెన్స్ సిస్టమ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నాము. ఓకేనా, అర్థశాస్త్ర అంటే స్టేట్కి ఎకానమీ అనేది ఎంత ఇంపార్టెంటో స్టేట్కి డిఫెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అని అతను చెప్పారనమాట. స్టేట్కి అంతే ఇంపార్టెంట్ అని చెప్పారు. మొత్తం క్యాపిటల్ అంతా కూడా నీట్గా దృఢంగా కట్టుకోవాలి అని చెప్పేసి కౌటిల్య గారు అప్పుడే చెప్పడం జరిగిందనమాట. అంటే 3000 BC ఆ టైంలోనే క్లియర్గా 300 BC ఆ టైంలోనే క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే డిఫెన్స్ సిస్టమ్ ఎలా ఉండాలి, ఏముండాలని. బట్ అప్పట్లో ఓన్లీ మనకి ల్యాండ్ మీద మాత్రమే యుద్ధం అనేది జరిగేటివి. ఆ తర్వాత వాటర్ వేస్ నుంచి అలాగే ఎక్కువ రావడంతో వాటర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఇంపార్ట్ అయింది. తర్వాత ఎప్పుడైతే ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అనేవి మనకు వచ్చాయో అప్పటి నుంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెన్స్ అయిందనమాట. ప్రీవియస్గా ఎవరైతే ల్యాండ్ మీద ఎక్కువ ఆర్మీ మెయింటైన్ చేసేవాళ్ళో వాళ్ళే హైయెస్ట్లో ఉండారు. తర్వాత ఎప్పుడైతే కంట్రీస్ ఆక్రమించుకోవడం జరిగిందో, ఎవరైతే వాటర్ సిస్టంలో డిఫెన్స్ సిస్టంలో స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళు వేరే కంట్రీ మీద ఆధిపత్యం చెలాయించడానికి ఉండేదన్నమాట. తర్వాత ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ వచ్చిన తర్వాత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది చాలా ఈజీ అయింది. అంటే ఏంటి, ఇప్పుడు ల్యాండ్ కానీ వాటర్ అంటే మనకి వాళ్ళ మూవ్మెంట్ అనేది ముందు నుంచే క్లియర్ అవుతుంది. బట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే సింపుల్గా వాళ్ళు వచ్చి ఒక బాంబ్ అనేది త్రో చేయగలరు అనమాట ఎయిర్ నుంచి. సో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అనమాట. మీరు ఒక్కసారి మీకు చిన్న ఎగ్జాంపుల్
ఎగ్జాంపుల్ ఇస్తాను, ఒక్కసారి చూడండి అమ్మా. మీకు అందరికీ ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ గురించి తెలుసు. ఓకే, ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ గురించి నేను ఒక్కసారి ఇక్కడ చెప్తాను. తర్వాత అసలు డిఫెన్స్ సిస్టమ్ ఎందుకు ఇంపార్టెంట్ అదంతా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మనం ఐరన్ డోమ్ అని అంటాము. ఓకేనా, ఐరన్ డోమ్ అని అంటాము. ఎందుకు? ఇజ్రాయెల్ బార్డర్లో ఉంది. ఓకేనా, ఇజ్రాయెల్ అనేది బార్డర్లో ఉంది కాబట్టి దీనికి థ్రెట్స్ అనేవి అన్ని వైపుల నుంచి థ్రెట్స్ అనేది ఉన్నది కాబట్టి ఇది ఏం చేసింది, నీట్గా ఐరన్ డోమ్ లాంటిది క్రియేట్ చేసుకుంది. ఐరన్ డోమ్ లాంటిది క్రియేట్ చేసుకుంది. ఐరన్ డోమ్ అంటే సార్ నిజంగా ఐరన్తో ఉంటుందా అంటే నో. బార్డర్ చుట్టూ కూడా డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ఏదైనా మిసైల్ అనేది దీని వైపు వస్తుంటే అది యాక్టివేట్ అయ్యి ఆ మిసైల్ని రివర్స్లో వెళ్ళి ఆ మిసైల్ని బ్రేక్ చేస్తుందన్నమాట. ఓకేనా, దాన్ని మనం యాంటీ మిసైల్ సిస్టమ్ అని అంటామన్నమాట. ఓకేనా, దాన్ని మనం యాంటీ మిసైల్ సిస్టమ్ అని అంటాము. ఐరన్ డోమ్ ఇజ్రాయెల్కి ఏముంది, ఐరన్ డోమ్ సిస్టమ్ ఉంది. అంటే దాని స్టేట్ని ఎవరు కూడా ఎయిర్ నుంచి వచ్చి అటాక్ చేయలేరు. దానికి ఏదైనా అనుమానాస్పదంగా హెలికాప్టర్ కానీ మిలిటరీ హెలికాప్టర్ కానీ వెళ్ళడం, వాళ్ళు ఏదైనా బాంబులు వేయడం అనిపిస్తే వెంటనే ఆ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఓపెన్ చేస్తే ఆ హెలికాప్టర్ అనేది పేలిపోతుంది. ఓకేనా, హెలికాప్టర్ అనేది పేలిపోతుంది. సో అట్లాగా నీట్గా ఇజ్రాయెల్ వారు ఐరన్ డోమ్ సిస్టమ్ని క్రియేట్ చేసుకున్నారు. ఐరన్ డోమ్ సిస్టమ్ని క్రియేట్ చేసుకున్నారు. ఓకేనా, సో ఇప్పుడు చూడండి అసలు డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏంటి. నేను ఆల్రెడీ చెప్పాను, ఏ స్టేట్కైనా కూడా టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అనేది చాలా ఇంపార్టెంట్. టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ టెరిటరీస్ని నీట్గా కాపాడుకోవడానికి మనము సరైన డిఫెన్స్ సిస్టమ్ అనేది క్రియేట్ చేయాలి. ఓకేనా, సరైన డిఫెన్స్ సిస్టమ్ అనేది క్రియేట్ చేయాలి. సార్ ఎలా క్రియేట్ చేస్తామంటే యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్తో క్రియేట్ చేస్తాము. ఓకేనా, యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. ఓకే, యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్తో క్రియేట్ చేస్తాం. అంటే ఏంటి, మిసైల్ క్షిపణి అంటాం కదా, ఆ దాడుల నుంచి మనం తట్టుకోవడానికి డిఫెన్స్ సిస్టమ్ అనేది క్రియేట్ చేస్తాము. ఓకేనా, దాని విధంగా వచ్చిందే ఈ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. చూడండి, ఒక ట్యాంకర్ ఉంది. ట్యాంకర్ ఎంత వెయిట్ ఉంటుందో మీకు తెలుసు, ఎంత హెవీగా ఉంటుందో తెలుసు. సో ఇలాంటి ట్యాంకర్స్ వచ్చినప్పుడు డిఫెన్స్ చేసి ఈ ట్యాంకర్ మీద అటాక్ చేయాలంటే నార్మల్ AK-47లు నార్మల్ పిస్టల్స్ అలాంటివి సరిపోవమ్మా. అలాంటప్పుడు ఈ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ లాంటివి యూజ్ చేస్తే మాత్రమే ఇలాంటి ట్యాంకర్స్ని మనం బ్రేక్ చేయగలము. ఇలాంటి వాటి గురించే మనము 1960లో USSR వాళ్ళు ఎప్పుడు 1960స్లోనే మనిషి అనేవాడు ఈజీగా తీసుకెళ్ళగలిగే యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని తయారు చేశారు. దాన్నే మనం మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని అంటాము. మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని మనము అంటామన్నమాట. అంటే ఏంటి, మ్యాన్ పోర్టబుల్ అంటే మ్యాన్ అనేవాడు దాన్ని తీసుకొని వెళ్ళగలడు. ఓకేనా, మ్యాన్ అనేవాడు దాన్ని తీసుకొని వెళ్ళగలడు. 1960లోనే యుఎస్ఏ ఇంకా ఇజ్రాయెల్ వాళ్ళు, యుఎస్ఏ ఇంకా రష్యా వాళ్ళు వేరువేరుగా వాళ్ళు డెవలప్ చేసుకోవడం జరిగింది. ఎందుకు, మనకి కోల్డ్ వార్ 1960స్లో మనకి కోల్డ్ వార్ కదమ్మా ఉంది. 1960లో కోల్డ్ వార్ టైం జరుగుతున్నప్పుడు మనకి ఆర్మ్స్ రేస్ అనేది ఎక్కువ రావడం జరిగింది. ఓకేనా, ఆర్మ్స్ రేస్ ఈ వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీరు ఎగ్జామ్లో ఖచ్చితంగా యూజ్ చేయాల్సిన వర్డ్స్. అప్పుడే మీకు ఒక యావరేజ్ ఆన్సర్కి డిఫరెన్స్ అనేది వస్తుంది. అంటే వర్డింగ్ అనేది కరెక్ట్గా పడాలి ఎక్కడ పడాలో. ఓకేనా, ఆర్మ్స్ రేస్ అనేది స్టార్ట్ అయ్యింది ఎప్పుడు, కోల్డ్ వార్ అవుతున్నప్పుడు, యుఎస్ఏకి యుఎస్ఎస్ఆర్కి కోల్డ్ వార్ అవుతున్నప్పుడు ఆర్మ్స్ రేస్ అనేది జరిగింది. ఆర్మ్స్ రేస్లో ఎవరికి తగినట్టు వాళ్ళుగా కొత్త ఇన్వెన్షన్స్ తీసుకుని రావడం జరిగింది. అంటే ఏంటి, ఈజీగా క్యారీ చేసేటట్టు, ఎక్కడికైనా తీసుకువెళ్ళేటట్టు, ఎక్కడి నుంచైనా ప్రయోగించేటట్టు అటువంటి మిసైల్స్ మీద, డిఫెన్స్ సిస్టమ్ మీద, మిలిటరీ ఎక్విప్మెంట్ మీద ఎక్కువ ఇన్వెన్షన్స్ అనేవి జరిగాయి. అందులో ఒకటే ఈ మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని అంటామన్నమాట. ఓకేనా, ఈ మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని అంటాం. ఓకే సార్, అయితే ఇవి దేనికి తట్టుకుంటుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ రాస్తాను. ఆ మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనకి హెలికాప్టర్స్కి, అంటే మిలిటరీ హెలికాప్టర్స్ వచ్చాయంటే అవి, లేదంటే మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, లేదంటే ట్యాంక్స్కి కూడా ఆపోజిట్గా మనము ఈ మిసైల్ సిస్టమ్ని యూజ్ చేయొచ్చు. ఓకే, ఈ మిసైల్ సిస్టమ్ని యూజ్ చేయొచ్చు. ఒకసారి ఆ మ్యాన్ పోర్టబుల్ సిస్టమ్ ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి. అసలు
నేను ఇక్కడ పిక్చర్లో మీకు ఈజీగా అర్థం అవ్వడానికి నేను ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి పిక్చర్లో చూసారా, మ్యాన్ పోర్టబుల్ అంటే మనిషి తీసుకెళ్ళేంత ఈజీగా ఉన్నది తయారు చేయడం జరిగింది. ఓకేనా, అంటే దీంతో మనకి ఎవరైనా హెలికాప్టర్ నుంచి యుద్ధం చేస్తున్నారు అనిపిస్తే దాంతో మనం షూట్ చేయొచ్చు. ఓకేనా, మనిషి అనేవాడు తీసుకువెళ్ళచ్చు. లేదంటే ఇలాగ ట్రైపాడ్ చూసారా, ట్రైపాడ్ కెమెరాస్ పెట్టుకుంటాం, ట్రైపాడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ట్రైపాడ్స్ కానీ లేదంటే స్టాండ్ మీద పెట్టి ఎగ్జాక్ట్గా గురి చూసి దీన్ని మనం కొట్టచ్చు. ఓకేనా, అంటే ట్యాంక్స్ వస్తున్నప్పుడు కానీ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో హెలికాప్టర్స్ కానీ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ వస్తున్నప్పుడు ఇలాంటివి మనం యూజ్ చేయొచ్చు. ఇలాంటివి యూజ్ చేసినప్పుడు ఎక్కువ మంది అవసరం లేదు, సింగిల్ పర్సన్ ఉన్న చాలు వాడు యూజ్ చేయగలడు దాన్ని. చూడండి ఇలాగ రిలీజ్ చేస్తే చూసారా మిసైల్, దీన్నే మనం మిసైల్ అంటాం. ఓకేనా, ఇక్కడ వార్ హెడ్ అనేది ఉంటుందమ్మా, ఇక్కడ వార్ హెడ్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ మనకి పేలోడ్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఏం పెట్టారు బాంబు, దాని క్వాలిటీ, కంటెంట్ అంతా కూడా అక్కడ ఉంటుందన్నమాట. ఇదంతా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి యూజ్ అవుతుంది. ఓకే, దీన్నే మనం మ్యాన్ ప్యాడ్స్ అని అంటాము. ఓకే, మ్యాన్ ప్యాడ్స్ అని అంటాము. అంటే మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అంటే ఇది ఎయిర్ నుంచి వచ్చే ఏ దాన్ని అయినా కూడా, ఏ మిసైల్ని కూడా ఇది ఆపగలది. ఓకేనా, హెలికాప్టర్స్ కానీ ఈ ట్యాంక్స్ని కానీ హ్యాపీగా ఇది ఎదుర్కోగలది అని చెప్పేసి దీన్ని ఈ విధంగా ట్రై చేయడం జరిగిందనమాట. బట్ మీరు చూస్తే స్టార్టింగ్ ఓన్లీ యుఎస్ఏ, రష్యా వాళ్ళు మాత్రమే చేస్తారు. తర్వాత ఇప్పుడు నియర్లీ 20 కంట్రీస్ దగ్గర వాళ్ళ ఓన్ సిస్టమ్స్ అనేవి డెవలప్ చేసుకోవడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా కానీ లేదంటే ఇజ్రాయిల్ కానీ, ఓకే, సో ఇంకా చైనా కానీ, ఫ్రాన్స్ కానీ, యూకే కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఓన్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇండియాలో అయితే మీకు నాగ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అనేది ఉంటుందన్నమాట. దాన్ని మనం డెవలప్ చేసుకోవడం జరిగిందనమాట. 3rd జనరేషన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అనమాట. అది కూడా మన నాగ్ మిసైల్స్ కూడా ఈజీగా మన హ్యాపీగా పోర్టబుల్ మోడల్లోనే ఉంటుంది. సింపుల్గా దాన్ని యూజ్ చేయగలం అనమాట. ఓకేనా, ఒక్కసారి చూడండి. ఇంకా దీని గురించి నేను కొన్ని డీటెయిల్స్ చెప్తాను, ఎగ్జామ్కి అవసరమైన డీటెయిల్స్ అన్నీ చెప్తాను, అవి జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోండి అమ్మా. ఇది మ్యాన్ పోర్టబుల్ ఎందుకు అయిందంటే ఇవన్నీ కూడా 10 to 20 kgs మాత్రమే ఉంటాయమ్మా. 10 to 20 kgs అంటే ఒక 20 kgs మాత్రమే ఇది ఉంటుంది. ఇది 20 kgs మాత్రమే ఉంటుంది. మీకు ఇది వినడానికి 20 kgs అంటే చాలా ఎక్కువ కదా అని అనిపించవచ్చు. బట్ 20 kgs అనేది మిలిటరీ ఎక్విప్మెంట్లో అది చాలా తక్కువ అమ్మా. 20 kgs అనేది మిలిటరీ ఎక్విప్మెంట్లో చాలా తక్కువ. ఎందుకు అంటే ఈ 20 kgs దాంతో మనం ఒక హెలికాప్టర్నే ఎదుర్కొంటున్నాం, మళ్ళీ 20 kgsతో ఒక ట్యాంక్నే మనం కోల్గొడుతున్నాం అనమాట. సో 20 kgs వెపన్ అనేది ఈ పోర్టబుల్ గైడెడ్ మిసైల్ అనేది చాలా తక్కువ వెయిటేనమ్మా. ఇది ఎంతైనా కూడా 1.8 మీటర్స్ కన్నా డిస్టెన్స్ ఉండదు. సో అందుకే ఇండివిజువల్ పర్సన్స్ దీన్ని క్యారీ చేయగలరు, దీన్ని హ్యాపీగా క్యారీ చేయగలరు. జనరల్గా థింక్ ట్యాంక్ పాలసీస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది చూడండి అమ్మా, ఈ డిఫెన్స్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా మీకు సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ అంటాం. అంటే ఏంటి, ఇప్పుడు చూసారా ఇది ఎక్కడుంది, వీళ్ళు ఎక్కడి నుంచి కొడుతున్నారు, సర్ఫేస్ నుంచి, అంటే భూమి మీద నుంచి. ఇది దేన్ని కొడుతున్నామమ్మా, దీన్ని కొడుతున్నాం, హెలికాప్టర్స్ని ఎయిర్ క్రాఫ్ట్స్ని కదా కొడుతున్నాం. అంటే దీన్ని మనం సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ అని అంటాము. సర్ఫేస్ నుంచి ఎయిర్లో కొడుతున్నాం. సర్ఫేస్ అంటే మనం ఇక్కడ భూమి మీదైనా ఉండొచ్చు, లేదంటే సీలో కూడా ఉండొచ్చు. అంటే సీలో బోట్ మీద మనం ఉండి అక్కడి నుంచి పైన ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్ని మనం కూల్చొచ్చు. ఓకేనా, అంటే ఇది యుద్ధం జరుగుతున్నప్పుడు మాత్రమే ఇలాంటివి యూజ్ చేస్తారమ్మా. ఓకేనా, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ అని దీన్ని అంటారు. ఓకేనా, దీని రేంజ్ ఎంత ఉంటుందో మీరు ఒక్కసారి చూడండి. దీని రేంజ్ ఎంత ఉందో నేను ఒక్కసారి చెప్తాను, ఒకసారి చూడండి అమ్మా. దీని రేంజ్ అనేది 8 కిలోమీటర్స్ వరకు ఉంటుందమ్మా. 8 కిలోమీటర్స్ అంటే 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ట్యాంక్ని కానీ లేదంటే హెలికాప్టర్స్ వస్తున్నాయి అనుకోండి, దాన్ని ఆల్టిట్యూడ్ అంటే హైట్ అనమాట. ఏంటో చూడండి ఒకసారి, ఆల్టిట్యూడ్ 4.5 కిలోమీటర్స్ హైట్ ఉన్న హెలికాప్టర్ని కూడా కొట్టగలది. అంటే ఏంటి, ఇప్పుడు ఇది ల్యాండ్, హెలికాప్టర్ ఇక్కడ ఉంది,
ఓకే, హెలికాప్టర్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ అనేది ఒక 3 కిలోమీటర్స్ అనుకోండి. అంటే దీన్ని హ్యాపీగా ఈ పోర్టబుల్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్తో మనం మిసైల్ అనేది దీని వైపు లాంచ్ చేయొచ్చు. మిసైల్ వైపు దీన్ని లాంచ్ చేసి దాన్ని మొత్తం ఈ హెలికాప్టర్ని కూలగొట్టచ్చు. ఓకేనా, అంటే దీని హైట్ అనేది 4.5 కిలోమీటర్స్ వరకు హ్యాపీగా ఈ పేలోడ్ అనేది వెళ్ళగలది. దీని రేంజ్ 8 కిలోమీటర్స్. 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఏ ఆబ్జెక్ట్ అయినా కూడా ఇది హ్యాపీగా హిట్ చేయగలది. ఓకేనా, హ్యాపీగా హిట్ చేయగలది. దీన్ని మనం ఫైర్ అండ్ ఫర్గెట్ రేంజ్ అని అంటామన్నమాట. ఫైర్ అండ్ ఫర్గెట్ సిస్టమ్ అంటామన్నమాట. ఫైర్ అండ్ ఫర్గెట్ సిస్టమ్ ఇది ఖచ్చితంగా రాయాలి. మన ఇండియాలో ఉన్న నాగ్ మిసైల్స్ కూడా ఈ ఫైర్ అండ్ ఫర్గెట్ సిస్టమ్ వే. ఓకేనా, ఫైర్ అండ్ ఫర్గెట్ సిస్టమ్ వే అంటే ఏంటి, మనం ఫైర్ చేసి వదిలేస్తే చాలు, అది ఎగ్జాక్ట్గా టార్గెట్ని అనేది హిట్ చేస్తుంది. ఓకే, ఎగ్జాక్ట్గా టార్గెట్ అనేది హిట్ చేస్తుంది. ఎందుకంటే డిస్టెన్స్ కూడా తక్కువ కదమ్మా, థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ కాదు కదా ప్రిసైజ్డ్గా లేకపోవడానికి. సో టార్గెట్ని అనేది ఖచ్చితంగా ఇది హిట్ చేయగలది. ఓకేనా, టార్గెట్ని అనేది ఇది ఖచ్చితంగా హిట్ చేయగలదు. అందుకే దీన్ని ఫైర్ అండ్ ఫర్గెట్ సిస్టమ్ అని అన్నామన్నమాట. ఓకే, ఫైర్ అండ్ ఫర్గెట్ గైడెన్స్ సిస్టమ్ అని అంటాము. ఓకే, ఫైర్ అండ్ ఫర్గెట్ గైడెన్స్ సిస్టమ్. సో వస్తున్న హెలికాప్టర్కి తగ్గట్టుగా మనం దీన్ని వదిలేము అంటే ఇది ఖచ్చితంగా వెళ్ళి ఆ హెలికాప్టర్ని టచ్ చేస్తుంది. ఓకేనా, టచ్ చేస్తుంది. ఒక్కసారి ఆ ఫైర్ అండ్ ఫర్గెట్ సిస్టమ్ అనేది ఎలా వర్క్ అవుతుందో నేను చెప్తాను, చూడండి ఒకసారమ్మా. ఫైర్ అండ్ ఫర్గెట్ సిస్టమ్ యాక్చువల్లీ ఈ మిసైల్స్కి మనము ఇన్ఫ్రారెడ్ సీకర్స్ని పెడతాము. ఓకేనా, ఇన్ఫ్రారెడ్ సీకర్స్ని ఆ మిసైల్స్కి పెడతాము. ఆ మిసైల్స్కి మీరు పెట్టిన వెంటనే అది ఏంది, మనం దీన్ని లాక్ చేసి టార్గెట్ చూసి పెడతాము. ఓకేనా, మిసైల్ సిస్టమ్ని లాక్ చేసి టార్గెట్ చేసాము అనుకోండి, అంతే. మనం దాన్ని వదిలేస్తే, మనం ఇక్కడ హెలికాప్టర్ ఉందనుకోండి, హెలికాప్టర్ అనేది ఇది హెలికాప్టర్ అనుకోండి, సారీ ఫర్ ది డయాగ్రామ్. ఈ హెలికాప్టర్ అనుకోండి, ఈ హెలికాప్టర్ ఎగురుతున్నా కూడా ఇక్కడ ఎక్కడో మిసైల్ సిస్టమ్ ఉన్నప్పటికీ అది దాని వైపు అలాగే వెళ్తుంది. ఇది కొంత హీట్ అనేది రిలీజ్ చేస్తుంది కదమ్మా హెలికాప్టర్ ఫ్లై అవుతున్నప్పుడు. ఆ హీట్ రిలీజ్ చేస్తున్న దాన్ని అనుసరించి అలాగెళ్ళి దాన్ని హిట్ చేస్తుంది. ఓకేనా, దీన్నే మనం ఫైర్ అండ్ ఫర్గెట్ గైడెన్స్ సిస్టమ్ అని అంటాము. దీని మీద ఇన్ఫ్రారెడ్ సీకర్స్ ఉంటాయి. దాన్ని మనం లాక్ చేసి టార్గెట్ చేస్తే చాలు, అది ఖచ్చితంగా వెళ్ళి ఆ టార్గెట్ని ఖచ్చితంగా హిట్ చేస్తుంది. ఓకేనా, ఖచ్చితంగా హిట్ చేస్తుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఇవి ఎంత ఇంపార్టెంట్ కాబట్టి ఇవి ఎవరి చేతుల్లో ఉండాలమ్మా, స్టేట్ చేతుల్లో మాత్రమే ఉండాలి. స్టేట్ చేతుల్లో మాత్రమే ఉంటే ఇది ఓన్లీ డిఫెన్స్ సిస్టమ్గా మాత్రమే యూజ్ చేస్తారు. ఒకవేళ ఇది స్టేట్ నుంచి నాన్ స్టేట్ చేతుల్లో పడింది అనుకోండి, అప్పుడు మనకి చాలా ఇబ్బంది. నాన్ స్టేట్ యాక్టర్స్ అని అంటాము. ఓకేనా, మీరు ఇంటర్నల్ సెక్యూరిటీలో నాన్ స్టేట్ యాక్టర్స్ గురించి చదువుతారు. నాన్ స్టేట్ యాక్టర్స్ అంటే ఏంటి, స్టేట్ కాకుండా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదమ్మా, ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ని మనం నాన్ స్టేట్ యాక్టర్స్ అంటాము. అంటే నాన్ స్టేట్ యాక్టర్స్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కానీ ఇలాంటివి ఉంటే వాటిని మనం నాన్ స్టేట్ యాక్టర్స్ అంటాము. పొరపాటున ఇటువంటి డిఫెన్స్ సిస్టమ్ని నాన్ స్టేట్ యాక్టర్స్లో టెర్రరిస్ట్ చేతుల్లో పడింది అంటే ఖచ్చితంగా వాళ్ళు స్టేట్ మీద రెవల్యూషన్ అనేది చేస్తారు. అంటే స్టేట్ని పడగొట్టి వీళ్ళు పైకి రావాలి అని చూస్తారు. సో అందుకనే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది మనం అరికట్టాలి. దేన్ని అరికట్టాలమ్మా, ఆర్గనైజ్డ్ క్రైమ్. ఎందుకు, ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఏం జరుగుతుంది, మనకి ఆర్గనైజ్డ్ క్రైమ్లో మిలిటరీ ఎక్విప్మెంట్ అనేది ట్రాఫికింగ్ జరుగుతుంది. ఓకేనా, మిలిటరీ ఎక్విప్మెంట్ అనేది ట్రాఫికింగ్ జరుగుతుంది. అంటే ఏంటి, వేరే కంట్రీస్ నుంచి వేరేగా దొంగతనంగా తీసుకొచ్చి ఇటువంటి నాన్ స్టేట్ యాక్టర్స్కి ఇవ్వడం. ఓకే, ఫస్ట్ అసలు ఎవరు ఇచ్చారో చూడండి అమ్మా, జనరల్గా మీకే అర్థమవుతుంది. ఫస్ట్ ఈ ఆఫ్ఘనిస్తాన్లో ముజాహిద్దీన్ వాళ్ళు ఎవరు, ముజాహిద్దీన్ వాళ్ళు రష్యన్ సోవియట్ ఫోర్సెస్, యుఎస్ఎస్ఆర్ సోవియట్ ఫోర్సెస్కి ఆపోజిట్గా ముజాహిద్దీన్ వాళ్ళు యుద్ధం చేస్తున్నప్పుడు యుఎస్ఏ వీళ్ళకి కొన్ని మిసైల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకేనా, కొన్ని మిసైల్స్ ఇటువంటి ఫైర్ అండ్ ఫర్గెట్ మిసైల్ సిస్టమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో ఫస్ట్ టైమే ముజాహిద్దీన్ అనేది ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, బట్ అది సోవియట్ ఫోర్సెస్తో యుద్ధం చేస్తుంది కదా అని కొంత పొలిటికల్ డైమెన్షన్తో యుఎస్ఏ ముజాహిద్దీన్కి మిసైల్ సిస్టమ్ అనేది ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ముజాహిద్దీన్ సోవియట్ ఫోర్సెస్ ఆపోజిట్ మీద ఇది చేయడం జరిగింది. బట్ మొత్తానికి ఎక్కడొచ్చిందమ్మా, ముజాహిద్దీన్ అంటే ఎవరమ్మా, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో. ఓకే,
ఆ తర్వాత అవే యూజ్ చేసి ఈ ముజాహిద్దీన్ వాళ్ళు ఈ యూఎస్ఏ ట్విన్ టవర్స్ని కూల్చారు. అదంతా మనకు తెలుసు కదా, ట్విన్ టవర్స్ ఇష్యూ అదంతాను. సో ముజాహిద్దీన్కి ఫస్ట్ మిసైల్ సిస్టమ్, ఇటువంటి మ్యాన్ పోర్టబుల్ డిఫెన్స్ సిస్టమ్ ఇచ్చిందే ముజాహిద్దీన్ ఆఫ్ఘనిస్తాన్కి 1980s. ఎందుకు? సోవియట్ ఫోర్సెస్ 1979లో ఆఫ్ఘనిస్తాన్ మీద పోరాటం చేస్తుంది అనమాట, అంటే ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేస్తుంది. సో దీనికి తగ్గట్టుగా యుఎస్ఏ ఏం చేసింది, ఇదంతా కోల్డ్ వార్ టైం అమ్మ, ఇదంతా కోల్డ్ వార్ టైంలో యుఎస్ఏకి యుఎస్ఎస్ఆర్కి యుద్ధం అవుతున్నట్టు మీకు అందరికీ తెలుసు. కాకపోతే అది డైరెక్ట్ యుద్ధం కాదు, ఇటువంటి వేరే ప్లేసెస్లో, అంటే ఆఫ్ఘనిస్తాన్ కానీ ఆఫ్రికన్ కంట్రీస్లో కానీ ఇటువంటి కంట్రీస్లో వాళ్ళిద్దరూ వేరే ప్లేయర్స్ తీసుకొని యుద్ధం చేసేవారు అనమాట. అలాగే యుఎస్ఏ ముజాహిద్దీన్ని సోవియట్ ఫోర్సెస్కి ఆపోజిట్గా తయారు చేసి వాళ్ళకి ఈ మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? సో అప్పటి నుంచి ఇటువంటివి నాన్ స్టేట్ యాక్టర్స్ కూడా వెళ్ళడం జరిగింది. దీనివల్ల చాలా కంట్రీస్లో నాన్ స్టేట్ యాక్టర్స్ అంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిరియాలో కానీ, లిబియాలో కానీ, లేదంటే సుడాన్లో కానీ, సౌత్ సుడాన్లో కానీ, అంగోలా, సొమాలియాలో కానీ, కాంగోలో కానీ, సౌత్ సుడాన్. ఓకే, వీటన్ని కంట్రీస్లో కూడా ఎవరైతే రెబెల్ ఆర్గనైజేషన్స్ కానీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది జరుగుతుందన్నమాట. అంటే ఏంటి, ఇది చాలా వరకు కూడా ఆర్మ్స్ ట్రాఫికింగ్లో పోతుంది. ఆర్మ్స్ ట్రాఫికింగ్లో పోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అర్థమైంది కదా నేను క్వశ్చన్ అలా ఎందుకు డిసైడ్ చేశాను. క్వశ్చన్ ఎలా నేను చేశానమ్మా, స్టేట్ నుంచి నాన్ స్టేట్ యాక్టర్స్కి ఇటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అనేవి వెళ్తే మనకి సివిల్ వార్స్ అనేవి వస్తాయి. ఎందుకు? ఇప్పుడు మీరు సుడాన్ చూసినా, సిరియా చూసినా, లిబియా చూసినా, అంగోలా చూసినా, సోమాలియా చూసినా ఎప్పటికప్పుడు ఆ కంట్రీస్లో సివిల్ వార్స్ జరుగుతూనే ఉంటుంది. మిలిటరీ వాళ్ళు గవర్నమెంట్ని కూప్ చేస్తూనే ఉంటారు. చాలామంది పీపుల్ దగ్గర కూడా చాలా మిలిటరీ ఎక్విప్మెంట్ అనేది జరుగుతుంటుంది అనమాట. ఎప్పుడైనా నార్మల్ రెబల్ ఆర్గనైజేషన్స్ దగ్గర, అంటే మిలిటరీ ఆర్గనైజేషన్స్ కాకుండా నాన్ స్టేట్ యాక్టర్స్ అయిన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ దగ్గర ఇలాంటి డిఫెన్స్ వెపన్ సిస్టమ్స్ ఉంటే అవి చాలా ప్రమాదకరం. ఎందుకంటే స్టేట్ అనుకోండి, మన మీద ఎవరైతే యుద్ధం చేస్తారో వేరే కంట్రీ వాళ్ళు మాత్రం మీదే ఈ ఎక్విప్మెంట్ అనేది యూజ్ చేస్తుంది. అదే నాన్ స్టేట్ యాక్టర్స్ అనుకోండి, సొంత స్టేట్ మీద దాడి చేస్తుంది అనమాట. స్టేట్ మీద దాడి చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా కూడా వేస్ట్ చేస్తుంది. ఓకే, చేస్తుంది. సో ఇలా ఉండకూడదు. మనము ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఆర్మ్స్ ట్రాఫికింగ్లో వెళ్ళకన్నా చూడాలి. సో ఇప్పుడు అసలు ఇష్యూ ఏంటి అంటే, ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుందో రీసెంట్గా యుఎస్ఏ వాళ్ళు చెప్పారు, నాటో వాళ్ళు ఏం చెప్పారంటే, మేము కొన్ని యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్, అంటే ఈ మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ని మేము పంపిస్తాము. సో యుఎస్ఏ నుంచి స్టింగర్ మిసైల్స్ అనేవి వస్తున్నాయి. ఓకేనా, యుఎస్ఏ నుంచి స్టింగర్ మిసైల్స్ అనేవి ఎవరికి వెళ్తున్నాయమ్మా, ఉక్రెయిన్కి ఇస్తున్నారు. ఓకే, ఉక్రెయిన్కి ఈ స్టింగర్ మిసైల్స్ అనేవి ఇస్తున్నారు. ఎవరెవరు? యుఎస్ఏ ఇంకా నాటో వాళ్ళు ఈ స్టింగర్ మిసైల్స్ అనేవి ఉక్రెయిన్కి ఇస్తున్నారు. సో ఇప్పటి నుంచి ఉక్రెయిన్ అనేవి ఎక్కువ ఈ మ్యాన్ పోర్టబుల్ మిసైల్స్ చూసారు కదా. సో అవి మ్యాన్ పోర్టబుల్ మిసైల్స్ యూస్ చేస్తే ఏంటి, రష్యా ఎక్కువ ట్యాంక్స్ వేసుకొని క్యాపిటల్ వైపు వస్తుందని మనం న్యూస్ చదువుతున్నాం. మళ్ళీ ఇంకా ఎయిర్ క్రాఫ్ట్స్ నుంచి, ఎయిర్ స్పేసెస్ నుంచి అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా రష్యా ధ్వంసం చేస్తుందని విన్నాం. సో ఇప్పుడు ఈ స్టింగర్ మిసైల్స్ వస్తే, ఇటువంటి వాటిని హిట్ చేస్తే రష్యా ఇంకా ఎక్కువ యుద్ధం చేస్తుంది, ఇంకా ఎక్కువ మిసైల్స్ అనేవి లాంచ్ చేస్తుంది. సో మళ్ళీ ఇంకా అది చాలా ప్రమాదకరం అవుతుంది కదమ్మా. సో ఇప్పుడు చూడండి, ఈ స్టింగర్ మిసైల్స్ గురించి జాగ్రత్తగా నార్మల్గా తెలుసుకోండి. ఈ స్టింగర్ మిసైల్స్ 15 kgs మాత్రమేనమ్మా. ఈ స్టింగర్ మిసైల్స్ 15 kgs మాత్రమే. ఇది 4.8 కిలోమీటర్ రేంజ్ అనమాట. అంటే 4.8 కిలోమీటర్స్ రేంజ్లో ఉన్న ఏ ఆబ్జెక్ట్ అయినా కూడా ఇది హిట్ చేయగలది. ఓకేనా, అదే ఎయిర్ క్రాఫ్ట్స్ అనుకోండి, ఇది 3.8 కిలోమీటర్ రేంజ్ వరకు ఆల్టిట్యూడ్లో ఉన్న ఏ హెలికాప్టర్ అయినా కూడా హిట్ చేయగలది. ఓకేనా, ఇది స్టింగర్ మిసైల్స్ అనమాట. సో ఇంకా మనం చూసాం కదా, ఓన్లీ యుఎస్ఏ దగ్గర కాదు, చాలా మంది దగ్గర కూడా ఇటువంటి మిసైల్ సిస్టమ్ అనేది ఉంది. సో వాటి గురించి నేను ఒకసారి రాస్తాను చూడండి అమ్మా. చూసినట్టయితే మనకి యుఎస్ఏ నుంచి స్టింగర్ మిసైల్స్ అనేవి ఉన్నాయి. ఓకే, యుఎస్ఏ నుంచి స్టింగర్ మిసైల్స్ అనేవి ఉన్నాయి. అంటే మ్యాన్ ప్యాడ్స్ అని చెప్పేసి అంటాం కదా, మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, మ్యాన్ ప్యాడ్స్.
మ్యాన్ ప్యాడ్స్. ఓకేనా? సో నేను ఏవేవైతే రాస్తున్నానో జాగ్రత్తగా రాసుకుంటామా. యుఎస్ఏ నుంచి స్టింగర్ మిసైల్స్, యుఎస్ఎస్ఆర్ ఇప్పుడు రష్యా అన్నమాట. రష్యా నుంచి మనకేమున్నాయి ఇప్పుడు ఇగ్లా. ఓకే, IGLA ఇగ్లా మిసైల్స్ అనేవి ఉన్నాయి. ఈ ఇగ్లా మిసైల్సే మనం సియాచిన్ కాన్ఫ్లిక్ట్లో పాకిస్తాన్ మీద మనం యూజ్ చేయడం జరిగిందనమాట. సియాచిన్ కాన్ఫ్లిక్ట్లో మనం ఇవి యూజ్ చేయడం జరిగింది. రష్యా నుంచి తెప్పించుకున్న ఈ ఇగ్లా మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని మనం యూజ్ చేయడం జరిగింది ఇప్పుడు 1992లో. ఓకే, 1992లో. ఓకేనా? ఎస్. సో ఇంకా ఇవి బ్రిటిష్లో కూడా ఉన్నాయి. బ్రిటిష్లో మనకి స్టార్ స్ట్రీక్. సో యుఎస్ఏలో స్టింగర్, రష్యా యుఎస్ఎస్ఆర్లో ఇగ్లా, బ్రిటిష్లో స్టార్ స్ట్రీక్ అన్నమాట. ఓకేనా? స్వీడన్లో మనకి RBS 70 అండ్ ఇంకా చైనాలో మనకి FN6. ఓకే, FN6 అనేవి మనకి ఈ మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది మనకి ఉన్నాయి. ఓకేనా? ఎస్. సో ఇటువంటివి అనేవి ఇప్పుడు ఉక్రెయిన్కి వస్తే ఏమవుతుంది, ఉక్రెయిన్ ఇంకొద్దిగా యూజ్ చేసి రష్యా మీద యుద్ధం చేస్తే అప్పుడు వార్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. బట్ యుఎస్ఏ, నాటో ఉక్రెయిన్కి హెల్ప్ చేయాలనుకుంటుంది కాబట్టి ఇటువంటి మిసైల్ సిస్టమ్స్ అనేవి ఉక్రెయిన్కి పంపిస్తున్నాయి. సో ఇది ఆర్టికల్లో ఉన్నదంతా బ్యాక్గ్రౌండ్ అంతా మనం చూసాం. వాట్ ఈజ్ మెంట్ బై మిసైల్ సిస్టమ్ ఇదంతా కూడా మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో కూడా ఇట్లాంటివి డైరెక్ట్గా అడగడమ్మా, ఇలా టెక్నికల్గా అడగడు. వాట్ ఈజ్ మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇలా అడగడమ్మా. మనకి ఆర్మ్స్ ట్రాఫికింగ్ గురించి కానీ లేదంటే నాన్ స్టేట్ యాక్టర్స్కి ఇలాంటి మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దొరికితే స్టేట్కి ఎటువంటివి యూజ్ చేయాలి అని అలా లాజికల్గానే అడుగుతాడు. సో ఇవి ఓన్లీ మీరు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి అమ్మా. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ మిసైల్ సిస్టమ్ ఇదంతా కూడా ఇంపార్టెంట్. ఇదంతా ఒక దగ్గర రాసుకోండి. ఇప్పుడు మనం ఈ టాపిక్స్ ఇవన్నీ క్లియర్ అయ్యాయి కాబట్టి మనము ఇప్పుడు క్వశ్చన్ వైపు వెళ్దాం. ఓకేనా? క్వశ్చన్ అనేది సాల్వ్ చేయడానికి చూస్తాము. ఒక్కసారి చూడండి. బట్ అంతకుముందు ఇక్కడ కొన్ని ఏరియాస్ అనేవి ఉక్రెయిన్లో ఇంపార్టెంట్ ఏరియాస్ ఎక్కడెక్కడ యుద్ధం జరుగుతున్నాయి లేదంటే ఈ మిసైల్స్ అనేవి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఉక్రెయిన్లో ఏ ఏరియాస్లో పెట్టడం అనేది ఇస్తుందో ఇవి నేను రాస్తాను. ఇవి మీరు జాగ్రత్తగా రాసుకోండి. ఎందుకంటే మ్యాప్ పాయింటింగ్ కూడా చేసుకోండి అమ్మా. ప్రిలిమ్స్లో ఇటువంటివి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆ ఏరియాస్ చూడండి, నేను రాస్తాను. ఒడెసా, నిప్రో, ఖార్కివ్ అండ్ కీవ్. ఓకే, కీవ్ అనేది క్యాపిటల్, ఉక్రెయిన్ క్యాపిటల్ కీవ్. సో ఖార్కివ్, నిప్రో, ఒడెసా ఈ 4 ఏరియాస్ మీకు ప్రిలిమ్స్లో ఎలాగిస్తాడు. రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ నిప్రా ఈజ్ అన్ ఏరియా రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఇన్ విచ్ కంట్రీ అని ఇస్తాడు. ఉక్రెయిన్. ఓకేనా? ఉక్రెయిన్లో ఉన్నాయి. సో ఈ 4 నేమ్స్ కూడా మీరు జాగ్రత్తగా రాసుకోండి. 4th వన్ పర్లేదు, అది క్యాపిటలే కాబట్టి ఖచ్చితంగా మనకు గుర్తుంటుంది. మిగిలిన ఏరియాస్ కూడా ఇంపార్టెంట్ టౌన్స్ అండ్ సిటీస్ అనమాట. సో ఇటువంటి ఏరియాస్లో ఇప్పుడు ఈ స్టింగర్ మిసైల్స్ అనేవి పెట్టాలనేసి ఆలోచిస్తున్నారనమాట. సో ఇప్పుడు మనము క్వశ్చన్ వైపు వెళ్ళి క్వశ్చన్ మెయిన్స్ ఓరియంటేషన్ పర్స్పెక్టివ్లో చూద్దాం. క్వశ్చన్ అనేది ఎలా డిజైన్ చేయబడిందో, స్లిప్పింగ్ ఆఫ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఇప్పుడు ఇటువంటి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని మనం ఒకవేళ స్టేట్ నుంచి నాన్ స్టేట్ యాక్టర్స్కి చేరుకునేటట్టు చేస్తే అవి మరింక సివిల్ వార్స్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఆఫ్రికన్ కంట్రీ చూస్తే ఆఫ్రికన్ కాంటినెంట్ అంతా కూడా సివిల్ వార్స్తోనే ఎక్కువ ఇబ్బంది పడుతుంది. అంటే ఏంటి, అక్కడ ఎక్కువ మంది నార్మల్ పీపుల్ ఈ డిఫెన్స్ సిస్టమ్ యూజ్ చేస్తారు. అంటే అప్పుడు స్టేట్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. స్టేట్ ఎప్పుడు కూడా పీపుల్తో యుద్ధం చేస్తూనే ఉండాలి అనేది కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. సో అందుకనే అలాంటివి ఉండకూడదు. సో ఇటువంటివి లాజికల్గా ఇచ్చినప్పుడు మీరు కొంతవరకు టెక్నికల్ నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేసి కొంతవరకు లాజికల్గానే అటెంప్ట్ చేయాలి క్వశ్చన్స్. ఓకేనా? సో ఇంట్రో చూడండి. ఇంట్రొడక్షన్ ఎలా రాస్తారు మనం, ఇంట్రొడక్షన్, బాడీ, కన్క్లూషన్ అనేది రాస్తామన్నమాట. ఓకేనా? ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూషన్ అనేది రాస్తాం. ఇంట్రడక్షన్లో ఏం రాస్తామో, ఏ స్టేట్కైనా కూడా డిఫెన్స్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? టు సేవ్ ఇట్స్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ. ఓకే, టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఫర్ ఎనీ స్టేట్. మెయింటైనింగ్ ది టెరిటోరియల్ ఇంటిగ్రిటీ షుడ్ బి ది ఫస్ట్ ప్రయారిటీ. ఏ స్టేట్కైనా కూడా ఫస్ట్ ప్రయారిటీ దాని టెరిటోరియల్ ఇంటిగ్రిటీని కాపాడుకోవడమే. అందుకే
డిఫెన్స్ సిస్టమ్ అనేది ప్రతి స్టేట్లో కూడా పార్ట్ అండ్ పార్సెల్. సో ఇటువంటప్పుడు కొన్ని డిఫెన్స్ సిస్టమ్స్ అనేవి మెయింటైన్ చేస్తాయి. ఓకేనా, బాడీలో మీరు నీట్గా రాయొచ్చు. ఓకే, బాడీలో ఏం రాయొచ్చు, వాట్ ఈజ్ మెంట్ బై మ్యాన్ ప్యాడ్. ఓకే, మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీని గురించి కొంత టెక్నికల్ నాలెడ్జ్, అంటే ఇది సమ్వేర్ అరౌండ్ 10 to 20 kgs ఉంటాయి, ప్లస్ 4 kilometers ఆల్టిట్యూడ్లోని హిట్ చేస్తాయి, ప్లస్ 8 kilometers డిస్టెన్స్ వరకు కూడా టార్గెట్ని హిట్ చేయగలవి. ఇవి ఫైర్ అండ్ ఫర్గెట్, ఇది ఖచ్చితంగా రాయాల్సిందమ్మా. ఫైర్ అండ్ ఫర్గెట్ గైడెన్స్ సిస్టమ్తో వెళ్తాయి. ఓకే, ఫైర్ అండ్ ఫర్గెట్ గైడెన్స్ సిస్టమ్తో వెళ్తుంది అని చెప్పేసి మీరు ఖచ్చితంగా రాయాలమ్మా. సో ఈ విధంగా ఇది వెళ్తుంది కాబట్టి ఇవన్నీ బాడీలో ఇంత కొంత రాసి తర్వాత స్లిప్పింగ్ ఆఫ్ మిసైల్ సిస్టమ్ ఫ్రమ్ స్టేట్ టు నాన్ స్టేట్ యాక్టర్స్ ఎలా జరుగుతుందో రాయాలి. అది ఎలా స్లిప్ అవుతుంది, బికాజ్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్, బికాజ్ ఆఫ్ సిండికేట్స్, కొంతమంది క్రిమినల్ సిండికేట్స్ ఉన్నారు అలాగా, బికాజ్ ఆఫ్ క్రిమినల్ నెట్వర్కింగ్. మనకి ఇప్పుడు ఆర్టికల్లో చూసిన ఆర్టికల్లో ఏం చెప్పడం జరిగింది, జనరల్గా ఎక్కువ శాతం క్రిమినల్ నెట్వర్కింగ్ అంతా ఉక్రెయిన్లో ఉండడం జరిగింది. వాళ్ళకి ఏవైనా మిసైల్స్ వెళ్తే అవి స్టేట్ కన్నా ముందు నాన్ స్టేట్ యాక్టర్స్ చేతుల్లో పడుతున్నాయి. వాళ్ళు డబ్బుల గురించి ఆ మిసైల్స్ని అమ్మేస్తున్నారు, స్టేట్ దాకా చేరడం కన్నా చేస్తున్నారు అని చెప్పేసి వస్తుందన్నమాట. అంటే ఈ క్రిమినల్ నెట్వర్కింగ్ సిస్టమ్ వల్ల, కొంతమంది ఆర్గనైజ్డ్ సిండికేట్స్ వల్ల, కొంతమంది ఆర్గనైజ్డ్ క్రైమ్ వల్ల, వీళ్ళ వల్ల మనకేంటి స్టేట్ నుంచి నాన్ స్టేట్ యాక్టర్స్కి ఈ డిఫెన్స్ సిస్టమ్ అనేది లీక్ అవుతుంది అనేసి బాడీలో రాసి తర్వాత ఇంప్లికేషన్స్, పాసిబుల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ నాన్ స్టేట్ యాక్టర్స్ ఆఫ్ యూజింగ్ దిస్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అనేది రాస్తారనమాట. ఇంప్లికేషన్స్ ఏంటమ్మా, సో ఇంప్లికేషన్స్ ఏముంటాయి, జనరల్గా వీళ్ళు నాన్ స్టేట్ యాక్టర్స్ స్టేట్ మీద యుద్ధం చేయడానికి ఇలాంటివి యూజ్ చేస్తారు, స్టేట్ మీద యుద్ధం చేయడానికి యూజ్ చేస్తారు కాబట్టి ఇటువంటి స్టేట్కి ఎప్పటికైనా కూడా ప్రమాదమే అని చెప్పేసి రాయాలి. టెరిటోరియల్ ఇంటిగ్రిటీ పోతుంది, పొలిటికల్ స్టెబిలిటీ మిస్ అవుతుంది, ఎకనామిక్ స్టెబిలిటీ మిస్ అవుతుంది. స్టేట్ ఎప్పుడు కూడా సివిల్ వార్లోనే ఉండాలి. సివిల్ వార్తో ప్రజలకి ఫ్రీడమ్, రైట్స్ అనేవి ఉండవు. డెమోక్రటిక్ సిస్టమ్ అనేది ఎస్టాబ్లిష్ చేయకూడదు. చూసారా, అంత బాడీ అనేది మనం నీట్గా రాయొచ్చు. సో 150 wordsలోనే ఉండాలి కాబట్టి అక్కడికి మనం లిమిట్ చేస్తాము. కన్క్లూషన్ అనేది ఆబ్జెక్టివ్గా ఉండాలి. మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అనేది టెక్నాలజికల్గా చాలా అప్గ్రేడేషన్ చేస్తూ ఉండాలి. బట్ ప్రాపర్ స్క్రూటినీ అనేది జరగాలి. అంటే మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఎలా ట్రావెల్ అవుతుంది, ఎక్కడి నుంచి ట్రావెల్ అవుతుంది, ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ని మనం క్లియర్ చేయాలి. క్రిమినల్స్ని మనం ఫస్ట్ క్లియర్ అవుట్ చేసి ఆ తర్వాత మాత్రమే మనము సివిల్ వార్ లాంటి సిచ్యువేషన్స్ రాకన్నా ఆపగలము. ఓకేనా, ఇట్లాగా ప్రాస్పెక్టివ్గా మీరు కన్క్లూషన్ రాసినట్టయితే మీ ఆన్సర్ అనేది ఓవరాల్గా మార్క్స్ అనేవి మీకు ఎక్కువ రావడం జరుగుతుంది. ఓకేనా, ఎస్, దిస్ ఈజ్ ద ఆర్టికల్. క్వశ్చన్ అనేది నేను ఇచ్చాను, అప్రోచ్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు క్లియర్గా ఆన్సర్ అనేది ట్రై చేయండి అమ్మా. ఇప్పటి నుంచి మీరు ఎంకరేజ్ చేసుకుంటేనే ఆన్సర్ రైటింగ్ ఇలాంటివన్నీ కూడా మీరు మెయిన్స్ రైటింగ్ ఆన్సర్ కల్లా కూడా ఫాస్ట్గా మీరు గ్రో అప్ అవ్వగలరు అనమాట. ఎస్, థ్యాంక్ యూ. నా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ని హిట్ చేయండి, ఫెల్లో ఆస్పిరెంట్స్ కూడా షేర్ చేయండి అమ్మా. క్లాసెస్ ఎలా ఉన్నాయో కూడా కింద కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మా. అవి చూసిన తర్వాత మాకు ఎక్కువ రిజర్వేషన్ వస్తుంది. చాలామంది కూడా చాలా బాగుంది సార్, ఇంప్రెసివ్ సార్ అంటున్నారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. నేను అందుకనే నాకు ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా ఫస్ట్ ఈ టాపిక్స్ అనేవి నేను క్లియర్ చేసి మీకు పంపించడం అనేది జరుగుతుంది. ఎస్, థ్యాంక్ యూ.